అది కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, ధనుంజయ రెడ్డి కానివ్వండి, గోవిందప్ప బాలాజీ కానివ్వండి, గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఇన్నర్ సర్కిల్ మొత్తం యొక్క పాత్ర అంతా కూడా చాలా స్పష్టంగా ఇవాళ ఆధారాలతో సహా మన ముందుకు వస్తూ ఉంది. ఈ రోజున లేటెస్ట్గా ఇంకొక కీలక వ్యక్తి, గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి ఒక రకంగా షాడోలాగా వ్యవహరించేటటువంటి వ్యక్తి యొక్క పాత్ర కూడా బయటపడింది. ఇవాళ గొడ్డలి పార్టీలో ఎవరిని అడిగినా చెప్తారు, మీ అధ్యక్షుడి యొక్క నీడ ఎవరు అంటే వచ్చేటటువంటి సమాధానం కేఎన్ఆర్. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు నీడ ఎవరన్న ప్రశ్నకి యూనివర్సల్ ఆన్సర్ కేఎన్ఆర్, కె నాగేశ్వర్ రెడ్డి. మరి అటువంటి జగన్ రెడ్డి నీడ యొక్క పాత్ర ఇవాళ ఆధారాలతో సహా బయటపడినటువంటి పరిస్థితి. ప్రాథమిక విచారణలో ప్రాథమిక దర్యాప్తులోనే దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ కుంభకోణం, ఈ లిక్కర్ కుంభకోణం, గొడ్డలి పార్టీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం యొక్క విలువ దాదాపు 3,500 కోట్లని ప్రాథమిక దర్యాప్తులో తేలుతూ ఉంది. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల సొమ్ములు రకరకాల వ్యక్తుల ఖాతాల్లోకి ఏ విధంగా వెళ్ళాయో, మరి ఆ రోజున ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉండి అన్నీ తానే వ్యవహరించినటువంటి వాసుదేవ్ రెడ్డి ఖాతాలోకి ఏ విధంగా వెళ్ళినాయో, ఇవన్నీ కూడా ఆధారాలన్నీ బయటకు వస్తున్నాయి. అటువంటి సందర్భంలో జగన్ రెడ్డి ఆత్మ కేఎన్ఆర్కి సంబంధించి ఆయన యొక్క ఆస్తుల చిట్టా, ఆయన బ్యాంకు ఖాతాల్లో బయటపడినటువంటి నగదు, ఆయన భార్య యొక్క బ్యాంకు ఖాతాల్లో జరిగినటువంటి లావాదేవీలు ఒకసారి చూసినట్లయితే కళ్ళు బైర్లు గమ్మాల్సింది ఎవరికైనా. ఈ మధ్య ఎక్కువగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం కంకణం కట్టుకుని P4 అనేటటువంటి ఒక పథకానికి ఆయన రూపకల్పన చేశారు. పబ్లిక్ ప్రైవేట్